ఇదిగోండి గైస్, దేవతామూర్తులు అంట వీళ్ళు. అదో చూడండి, క్షీరసాగర మదనం. అదే రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు. ఈ క్షీరసాగరం కోసమే కదా యుద్ధం పోట్లాడుకుంది. అది చిలుకుతారు, అదేమో వీళ్ళు అదే కలికి వీళ్ళు తాగుతారు. వీళ్ళు దేవుళ్ళు అయ్యారు, వాళ్ళకేమో పాపం దక్కలేదు. అది చూడండి, ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన మరి వీరబ్రహ్మేంద్ర స్వామియా, వాగ్భటాచార్య అంట. వాగ్భటాచార్య అంటే ఈయన పేరు, మరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈయన నాకు తెలియదు. ఎందుకంటే క్షీరసాగర మదనం చూడండి ఎలా చిలుక్కుంటున్నారు. ఆళ్ళకి యుద్ధం ఎలా జరిగిందో అమృతం కోసం. మనకు కూడా దొరికితే బాగుండు అమృతం, మనకు కూడా మరణం ఉండదు. అదిగోండి అదిగోండి అదిగో ఎర్రాప్రగడ, మహాకవి కాళిదాసు, మాతంగి యంత్రము, తిక్కన, జయదేవుల వారు, అన్నమయ్య, అది అన్నమయ్య, పురంధరదాసు, గోపాల యంత్రం అంటది. అదిగోండి గోపాల యంత్రం, మహాకవి క్షేత్రయ్య. వీళ్ళంతా గొప్ప 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 పురుషులు, గొప్ప గొప్ప మేధావులు. ఇలాంటి కవులు ఎవరు లేరు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడున్న వాళ్ళంతా కుళ్ళు కుతంత్రాలు, దేశాన్ని ఎలా ముంచాలా, ఎలా నాశనం చేయాలని చూసేవాళ్ళు ఎప్పుడున్న వాళ్ళంతా. చూపించా సర్వమంగళ కారిణి, విద్యావాసిని దేవి, భగమాలిని దేవి, అవును, శ్రీవారిని దేవి. ఓకే, కురుకొళ్ళయ్య, నాకు నోరు కూడా దొరకట్లేదు. భద్రాచల రాముడు అంట. అదేంటి అక్కడొక రాముడు ఉంటాడా? ఇది ఈయన భద్రాచల రాముడు అంట, అక్కడొక రాముడు ఉంటాడా ఏంటి? భక్త అంబరీషుడు, భక్త అంబరీషుడు. దుర్వాస మహర్షి అండి. దుర్వాస మహర్షి కోపం ఎక్కువంట. మరి ఆ కోపం ఎక్కువ అవటం మూలానే కదా కుంతీదేవి ఈయన దగ్గర వరాలు పొందుతుంది. ఈయనకి సర్వీస్ చేసి బోళ్ళని సేవలు చేస్తేనే దుర్వాస మహర్షి కుంతీదేవికి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పలానా వ్యక్తిని చూసి, పలానా వాళ్ళని చూసి నీకు అలాంటి కుమారుడు కావాలంటే ఆ వరం నీకు వస్తుంది అని చెప్పని ప్రసాదిస్తారనమాట. అందుకని కర్ణుడిని ఫస్ట్ సూర్యుడిని చూసి ఎలాంటి బిడ్డ కావాలని చెప్పాను అంటే